హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమెజాన్ ఏంటిది బుక్ చేసాము స్టాండ్. ఇది వచ్చిందనమాట, బాక్సెస్ లాగా బాగుంటుంది చూడడానికి అని అన్నారు, అందుకే బుక్ చేసుకున్నాము. ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఇది ఓపెన్ చేసి ఫిట్ చేసిన తర్వాతనే అర్థమవుతుంది నాకు. ఇంకా ఓకే, ఇప్పుడు ఎలా ఫిట్ చేయాలనేది చూద్దాం. తీస్తున్నారు మా హస్బెండ్. ఇక్కడ అయితే నాకు తెలిసి 5 హాఫ్ డజన్ ఉన్నాయా బాబా? 5 ఉన్నట్టున్నాయా, 6 ఉన్నట్టున్నాయా? చూడండి, అదిగో ఎన్ని ఉన్నాయి, కౌంట్ చేయి ఫస్ట్. 6 5 ఉన్నాయి ఫ్రెండ్స్, 6 కాదు. నేను హాఫ్ డజన్ 6 అనుకున్నా. ఇవన్నీ స్టాండ్కి కార్నర్స్లో వచ్చే కాళ్ళు లాగా అనమాట, స్టాండ్కి కదా, సైడ్కి. ఇవి ఓపెన్ చూడండి. ఫ్రీగానే వచ్చేస్తాయి నాకు తెలిసి, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఫైట్ చేస్తున్నారు దాంతో. ఎయిర్ లాక్ ఉంది, ఎయిర్ ఫామ్ అయినట్టు ఉంది, అందుకే కొంత ఫిట్ ఉంటుంది టైట్గా. సైడ్కి పెట్టుకో, అన్నీ ఈజీగా ఉంటాయి మళ్ళీ తీసుకోవడానికి. హెల్ప్ చేయాలా నేను? నువ్వే చేస్తావా బావా? నువ్వే చేసేస్తావా? మాట్లాడవా? మాట్లాడు. చేసేస్తావా? ఎందుకు టైట్గా ఉందా? వీటన్నింటినీ ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది చూపిస్తారు. అదిగో వాటి, ఇదేంటి స్టాండా? వీటికి పెట్టి స్టాండ్ ఫిట్ చేయాలన్నమాట. ఆహా, ఒక్కోదానికి. ఓ, ఇప్పుడు ఈ చిన్నవి తీసుకుని, ఆహా ఇలానా? ఇవి కింద, ఇది సపోర్ట్ పార్ట్ ఏమో రెక్టాంగిల్ లాగా ఉంది ఫ్రెండ్స్. వాటికి ఇలా కాళ్ళు అనమాట, మంచం కోళ్ళు ఎలా ఉంటాయో అలా వీటికి చూడండి ఇలా ఫిట్ చేయాలి. ఓకే, నేను ఇంకా వీటిని ఎలా ఫిట్ చేస్తారని అనుకున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఒక బాక్సా? మొత్తం స్టాండ్ ఇలా ఫిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా? మాట్లాడచ్చు కదా, నేను ఒక్కదాన్నే మాట్లాడాలా? మాటలకేం డబ్బులు ఇవ్వవు, ముత్యాలు రాలిపోవు. మాట్లాడు బావా. అంత సీరియస్గా ఫిట్ చేస్తున్నావేంటి? హలో, అరే రామా, వెరీ గుడ్. బిజీ అనమాట, వర్క్. మాటలు కరువు అనమాట మా వారి దగ్గర. చూడండి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంత సిన్సియర్గా సీరియస్గా చేస్తున్నాడు ఫిట్టింగ్ స్టాండ్. అది చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫిట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇది ఇయ్యాలా? తీసుకో. బావా, ఒక పాట పాడవా? అబ్బా, అబద్ధాలు చెప్పకు, మంచిగా పాడుతావు పాటలు. పాడు, దేవుడు పాట పాడు, అయ్యప్ప స్వామి పాట పాడు, మంచిగా పాడతావుగా.
మొత్తం ఇలా ఫిట్ చేసేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా 3 ఒకటి క్యాప్ అనమాట, ఇంకో 2నే పైనదేమో క్యాప్. ఇక ఎందుకు అంత టైట్గా? ఓ వచ్చిందా? అమెజాన్లో బుక్ చేసి చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఇదైతే ఒక 2 months అయి ఉంటుంది. ఇంకా ఇది అలాగే ఉంచాలా రిటర్న్ చేయాలా అని ఆలోచిస్తూ పక్కకు పెట్టేస్తాం ఇన్ని రోజులు. సరేలే ఇక ఎలాగో లేట్ అయిపోయింది కదా, ఇక రిటర్న్ ఎందుకు పెట్టడం అన్నట్టు ఫిట్ చేసేస్తున్నాం ఈ స్టాండ్ అయితే. ఓకే, మళ్ళీ ఇంకా లెగ్స్ పెట్టాలి వీటికి. ఇప్పుడు 4 sides 4 legs వస్తాయి, ఇంకొక స్టెప్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఎంత నీట్గా ఎంత మంచిగా ఫిట్ చేస్తున్నారు. ఓ ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయిపోయినట్టే, ఇంకా 4 legs పెడితే అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వావ్ సూపర్. నెక్స్ట్ అది క్యాప్ అనమాట. క్యాప్ కొంచెం ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఫ్రెండ్స్, దీనివల్ల రిటర్న్ చేద్దాం అనుకున్నాము. మళ్ళీ ఇక అంత టైము ఓపిక లేక వాళ్ళేమో తీసుకెళ్ళట్లేదు. బాక్స్ ఉంది, పెద్ద బాక్స్, చిన్న ప్యాక్ అయితే తీసుకెళ్తామంటున్నారు. ఇంకా ఆఫీస్ దగ్గర తెచ్చి ఇవ్వమంటున్నారు, కానీ గుడౌన్ దగ్గర ఇంకా మేము వెళ్ళట్లేదు. సర్లే చిన్ననే కదా, ఇక్కడ లైట్గా క్రాక్ వచ్చింది కదా అన్నట్టు వదిలేసాం దాన్ని. ఇక పోతే పోయిందిలే అనుకున్నాం. ఫిట్టింగ్ వాటిని ఏమంటారు బావా? లెగ్సా? ఇవి హోల్స్ దగ్గర ఇట్లా క్యాప్ లాగా పెట్టేస్తున్నారు లెగ్స్. ఇప్పుడు రిటర్న్ చేయాలి దీన్ని. రిటర్న్ అంటే వెనకకి తిప్పాలి, ప్యాక్ ఇలా పెట్టేసి ఆ బాక్సెస్ ఒక్కొక్కటిగా పెట్టేసేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్. చూడండి, ఉండు నేను ఇటు వస్తాను. ఏది చూడు, నేను పైన చూపిస్తే తనేమో ఎక్కడో పెడుతున్నారు. ఇలా చూసారు కదా, ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది స్టాండ్. ఇక్కడ మనకైతే స్టాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వెరీ గుడ్. ఆ బాక్స్ వెనక, వావ్ సూపర్ ఫ్రెండ్స్, మంచిగా ఉంది. ఇందులో ఏమేయచ్చు బాబా చెప్పు ఒకసారి, నీ ఐడియా. ఫ్రెండ్స్ నేను బట్టను కానీ చూసారా ఫ్రెండ్స్, సైలెంట్గా కూర్చొని ఎంత ఒకేస్తున్నారు. నేను కూడా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇదేమో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. మనం ఇలా పెట్టి ఇలా లాగేయచ్చు. మనకి సెల్ఫ్లలో చిన్న క్లాత్స్ ఎప్పుడు దొరకవు కదా, అలాంటివైనా పెట్టచ్చు. లేకపోతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి, ఇంకేమైనా చిన్న చిన్న ఐటమ్స్ లాంటివి పెట్టచ్చు. నేను ఏం ఇందులో సెట్ చేసుకుంటానో చూసి ఇంకొకసారి మళ్ళీ మీకు మొత్తానికైతే స్టాండ్ అయితే ఫిట్ చేసిస్తాం. అయిపోయింది. చెప్తావా బాబాయ్ పైన? ఓకే బాయ్ అట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. ఒకటేంటంటే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. రవి సుజాత ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.